2 వీక్స్ బ్యాక్ కేక్ చేశాను. చేసిన కాడి నుంచి అమ్మ మళ్ళీ కేక్ చేసుకుందామమ్మా అని చెప్పి పిల్లలు గోల పెడుతుంటే, సర్లే ఈరోజు చేసుకుందామా అని చెప్పేసి స్టార్ట్ చేసాము. ముగ్గురం కూర్చున్నాము. నేను చేస్తా అంటే నేను అని చెప్పేసి ఇంకిద్దరు ఎగ్స్ పట్టుకున్నారు. ఇంకెక్కడ పగలు కొట్టేస్తారా అని చెప్పేసి నేనే పగలగొట్టాను. నేనే పగలగొట్టి తర్వాత వాళ్ళు ఇంకా బేక్ చేయడం ఇంకా అది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మా బాబుకి 1.5 year 2 years ఉంటాయి. అప్పుడప్పుడే చిన్నగా మాటలు వస్తున్నాయి. మా అమ్మ ఇడ్లీ చేసింది. ఇడ్లీలో కొబ్బరి చట్నీ చేస్తే కొబ్బరి చట్నీలో కొంచెం కారం ఎక్కువైపోయింది. కారం ఎక్కువైపోతే వాడు మా అమ్మ ఏమో కారం ఎక్కువైపోయింది అని చెప్పేసి కొంచెం వాటర్ వేసింది. వాటర్ వేస్తే వాడు ఒక ముక్క తిని అస్సలు చట్నీ బాగా చేయలేదమ్మమ్మ అని చెప్పేసి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే మళ్ళీ ఇంకో గిన్నెలో చట్నీ వేసి తీసుకొస్తే అందులో మాత్రం చక్కగా ముంచుకొని తినేసాడు. మా బాబు అన్ని టేస్ట్లు ఎంచుతాడు. వాడికి నచ్చకపోతే అసలు నచ్చలేదని మొహం మీదే చెప్పేస్తాడు. నచ్చితే ఇంకా కంటిన్యూస్గా తింటానే ఉంటాడు. అది అయిపోయే వరకు అసలు కేక్ విషయం ఏమీ చెప్పలేదు కదా. అసలు ఏమీ లేవండి ఇంట్లో. అసలు ఏమీ లేకపోయినా కొంచెం మైదా, కొంచెం ఎగ్స్, ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, కొంచెం ఆయిల్, షుగరు ఉంటే దాంతో ఇంకా బేక్ చేసేసాము. కొంచెం నెయ్యి ఉంటే కుక్కర్కి రాసి ఇంకా పెట్టేసాము. అందులోకి మా హస్బెండ్ వచ్చారు. షాపింగ్కి వెళ్దాం బయటికి అనేసరికి ఇంకా తొందరగా ఇంకా ఎలా వస్తే అలా అని చెప్పేసి ఇంకా గబగబా చేసుకుంటూ కూర్చున్నాము. ఇంకా అది కుక్కర్ మీద పెట్టేసి ఇంకా మేము రెడీ అయిపోయాము. ఇంకా మేము రెడీ అయ్యేసరికి అది కంప్లీట్గా బేక్ అయిపోయింది. బేక్ అయిన తర్వాత మా పాప తిని తన రియాక్షన్ అమ్మ సూపర్గా వచ్చింది అమ్మ అని చెప్పేసి ఒక రియాక్షన్ ఇచ్చింది. అంతే ఇంకా చూసారు కదా అది ఎంత పఫీగా వచ్చిందో. చాలా మెత్తగా చాలా పఫీగా వచ్చింది. అసలు ఇంట్లో ఏం లేకపోయినా ఇన్స్టెంట్స్గా పిల్లలకి మనం ఇలా చేసుకొని పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇందులో మా బాబు రియాక్షన్ లేదు కదా, వాడు బయటికి వెళ్ళి గాబరాలో ఉన్నాడు. అందుకే వాడు కనిపించలేదు.